తప్పిపోయిన విజయ్ అన్నయ్యని వెతికి పట్టుకొని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావు అంతే కదా? రేయ్! అసలు నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా? ఇది నా ప్లేస్. ఇక్కడ చాయిస్ అయినా వాయిస్ అయినా నాదే ఉండాలి. అవుండాలంటే నువ్వుండాలి కదరా. నీ మంచి కోసమే చెప్తున్నాను రుద్ర. బుద్ధిగా డ్యూటీ చేసుకో. నెలకోసారి జీతం తీసుకో. ప్రాణం తీసుకోకు. మల్లీశ్వరి నీతో ఉందని తనతో కలిసి నువ్వు మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావు. కానీ ఆ మల్లీశ్వరి కూడా మారిపోయి నన్ను అర్థం చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు నువ్వు ఒంటరి వాడివవుతావు. అలాంటి పరిస్థితి వస్తే ఆ మల్లీశ్వరిని కూడా లేపేస్తా. నీకు ఆలోచన వచ్చేలోపే నేను నిన్ను లేపేస్తాను. నేను బ్రతుకుతుందే ఆ కుటుంబ సంతోషం కోసం. అలాంటిది ఆ కుటుంబానికి హాని తలపెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు స్కెచ్ చేసి లేపేలోపే నిన్ను పూడ్చడానికి పిచ్ రెడీ చేసి పెడతాను. మాటలు కాదు జానకి, చేతలు. చేతలు కావాలి. కావాలని కోరుకోకు. వరంగా నీ చావే నీకిచ్చేయగలను. కంప్లైంట్ తీసుకో. ఏయ్, కంప్లైంట్ తీసుకో. వెళ్ళు. ఎందుకలా నవ్వుతున్నావు? కామెడీ చేస్తే నవ్వురాక ఏడుపొస్తుందా జానకి? కంప్లైంట్ ఇస్తే సరిపోదు. మనిషి ఎలా ఉంటాడో ఆనవాళ్ళు కూడా చెప్పాలిగా. చెప్పడం ఎందుకు? ఫోటోనే చూపిస్తాను. వేడెక్కిన నీ బుర్రకి చల్లారిన ఈ టీ రిలీఫ్ ఇస్తుంది. తాగు. బుద్ధిగా డ్యూటీ చేసుకో. నెలకోసారి జీతం తీసుకో. ప్రాణం తీసుకోకు. నీకు ఆలోచన వచ్చేలోపే నేను నిన్ను లేపేస్తాను.
జానకి, ఇప్పుడు నీ బావగారు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇకపై నీకు రోజుకో బావగారిని పరిచయం చేస్తాను. నీకింతకు ముందే చెప్పాను కదా రుద్ర, ఏదైనా ఉంటే ఎస్ఎంఎస్ చేయమని. మ్యాటర్ ఎస్ఎంఎస్ చేసేంత చిన్నది కాదు. రుద్ర, టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. మ్యాటర్ ఫోన్లో చెప్పేది కాదు. మనం రెగ్యులర్ గా కలిసే ప్లేస్కి వస్తే వివరంగా చెప్తాను. ఖచ్చితంగా తన బావగారే అయి ఉంటారు. ఇప్పుడు తను ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? జానకి, జానకి, ఏంటి జానకి ఇది? ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పానా? నువ్వున్న పరిస్థితుల్లో ఒంటరిగా బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. దేవుడి దయ వల్ల స్కూటీ మీద నుంచి పడినా కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు. ఏదైనా జరిగితే ఏంటి? డాక్టర్గా నా మాట విని ఇంకోసారి ఇలా వెళ్ళడం లాంటివేం చేయొద్దు. ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తే నీ పరిస్థితి ఏంటి? నీ విషయం మొత్తం మీ అత్తగారికి తెలిసేది. ఏదైతే జరగకూడదనుకుంటున్నావో అది నీ వల్లే జరిగేలా ఉంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంతకీ
నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరో అమాయకుల్లా ఉన్నాడు. చూస్తుంటే కాస్త మతి స్థిమితం లేనట్టున్నాడు. అయినా కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పెళ్ళాడు. జరిగిందేదో జరిగింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు జానకి. కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళు. ప్రాబ్లం ఏం లేదు. నందిని మెల్లగా నడు. అమ్మా డోర్ తీయచ్చు కదా. అబ్బో ఎంత ప్రేమో. ఏ ఉండకూడదా ఏంటి? నన్ను తండ్రిని చేస్తున్న నందిని మీద కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది? ఉండకూడదని నేను చెప్పానా ఏంటి? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రోయ్. ముందు డోర్ తీయమ్మా. అమ్మా నందిని బ్యాక్ సీట్ లో కూర్చుంటే ఇబ్బంది పడుతుంది. ముందు డోర్ తీ. అది కాదురా, వెనక సీట్లో అయితే కంఫర్ట్ గా ఉంటుంది. వెనక సీట్లో కూర్చుంటే ప్రాబ్లం అమ్మా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఏమైనా జరిగితే? నందిని అమ్మకంటే ఈ విషయం తెలియదు. నువ్వు కూడా బ్యాక్ సీట్లో కూర్చుంటావా? రా విజయ్. సీట్ బెల్ట్ పెట్టుకో. అబ్బా విజయ్, విసిగిస్తున్నావు. ఆ నీకు విసిగిస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే జాగ్రత్తలు చెప్తున్నాను కదా. జాగ్రత్త. అమ్మా లంచ్ చేయడంతో పాటు ఇంకో ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాను. ఏంట్రా అది? లంచ్ చేసాక ఐమాక్స్ లో సినిమాకి నందినితో పాటు వెళ్తున్నాను. అలాగేరా. అమ్మా సినిమా చూసొచ్చేటప్పుడు దారిలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ కూడా చేసేసి వస్తాం. ఏంట్రా ఇన్ని ప్రోగ్రాంలు అరేంజ్ చేశావు? అవునమ్మా, డాక్టర్ ఏం చెప్పింది? నందినికి పుట్టబోయే బిడ్డ హెల్దీగా ఉండాలి అంటే తల్లి కూడా ఆనందంగా ఉండాలని చెప్పింది కదా. చెప్పింది. మరి నందిని ఆనందంగా ఉండాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి కదా. సరేరా, మీ ఇష్టం. మీ ఇద్దరు సంతోషంగా ఉండటం కన్నా నాకు మాత్రం ఏం కావాలి? హ్యాపీగా వెళ్ళిరండి. వస్తావమ్మా.
వెరీ గుడ్ మార్నింగ్ రుద్ర. వెరీ బ్యాడ్ మార్నింగ్ మల్లేశ్వరి. అదేంటి రుద్ర అలా అంటున్నావు? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాబట్టి అలా అన్నాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ భవిష్యత్తు గురించి. వీడేంటి మల్లీశ్వరిని అంత టెన్షన్ పెట్టేస్తున్నాడు? ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటరే ఉండుంటుంది. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో క్లియర్ గా చెప్పు రుద్ర. నేను క్లియర్గా చెప్పాలి అంటే ముందు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ క్లియర్ చేసుకోవాలి. అర్థమైంది భయ్యా. నన్ను దూరంగా వెళ్ళమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అంతే కదా? ఈ డొంక తిరుగుడు డైలాగులు చెప్పే బదులు డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చు కదా. ప్లీజ్ సూరి, డిస్కషన్ పెట్టకుండా దూరంగా వెళ్ళి నిలబడు. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. వెళ్తానులే. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోవడానికి నేనేమీ సిగ్గులేనివాడిని కాదు. ఇప్పుడు చెప్పు రుద్ర, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అవడమేంటి? జానకి రోజు స్టేషన్కి వచ్చింది మల్లేశ్వరి. వచ్చి నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా? నీ గురించి కాదు, నీ భర్త గురించి. నా భర్త గురించా? అవును, నీ భర్త ఎక్కడున్నాడో వెతికి పెట్టమని కోరుతూ కంప్లైంట్ రాసిచ్చి మరీ వెళ్ళింది. పాపం తనకేం తెలుసు, సచ్చిన వాడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మల్లేశ్వరి, జానకి నీ భర్త గురించి వెతకడం మొదలుపెట్టింది అంటే ఖచ్చితంగా అతని గురించి అన్ని విషయాలు ఆరా తీస్తుంది. అప్పుడు అతన్ని నువ్వే చంపావన్న విషయం బయటపడిపోతుంది. నో, అలా జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అదే జరిగి తీరుతుంది. ఇంతవరకు నువ్వనుకున్నది ఏదీ సాధించలేకపోయావు. ఇప్పుడు గనక ఆ జానకి నీ భర్తని చంపింది నువ్వే అన్న విషయం బయటపెట్టిందనుకో, ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆస్తి దక్కించుకోవడం గురించి పక్కన పెడితే నువ్వు అసలు ప్రాణాలతో ఉంటావన్న గ్యారెంటీ కూడా లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు రుద్ర. ఆ జోనకి ఏవైనా దేశ సేవకురాలనుకుంటుందా లేక సంఘ సంస్కర్త అనుకుంటుందా? అందరి జీవితాలు బాగుపరచాలని కంకణం కట్టుకోవడానికి ఇన్నాళ్ళు అది బావగారిని వెతికి తీసుకొస్తానని చెప్తే ఏదో గొప్ప కోసం చెప్తుంది అనుకున్నాను. కానీ అది నిజంగానే ప్రయత్నాలు మొదలు పెడుతుందని అనుకోలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వరకు వచ్చిందంటే అది ఖచ్చితంగా నా బండారు మొత్తం బయట పెట్టే తీరుతుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు రుద్ర. అది నా భర్త గురించి తెలుసుకునే లోపే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నాకు చాలా ప్రమాదం. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి రుద్ర. తప్పకుండా చేస్తాను, కానీ బయట వరకైతే నేను మేనేజ్ చేస్తాను. ఇంట్లో మాత్రం దాన్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత నీది. ఇకపై నువ్వు జానకి ప్రతి కదలికను గమనిస్తూ ఉండాలి. దాన్ని దెబ్బతీసే ఏ చిన్న అవకాశం దొరికినా మనం వదులుకోకూడదు. అవును రుద్ర, ఇప్పటి నుంచి నేను అదే పనిలో ఉంటాను. జాగ్రత్త మల్లేశ్వరి. సరే, నేను ఇక బయలుదేరుతాను రుద్ర. సరే. ఏంటి మల్లీశ్వరి, ఏదో కొంపలంటుకుపోయినట్టు కాపురాలు కూలిపోతున్నట్టు అలా కంగారు పడిపోతున్నా? ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ కావాలని అడగచ్చు కదా. అయితే నాకు హెల్ప్ చేయి. ఏంటది? కామ్గా పక్కకి తప్పుకో. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్.
హలో, నేను ఇన్స్పెక్టర్ రుద్రన్ మాట్లాడుతున్నాను. చెప్పు. మా బావగారి గురించి ఏమైనా తెలిసిందా? ఎందుకు మేడం అంత హడావుడి చేస్తున్నారు? నా నుంచి ఫోన్ వచ్చినందుకే అంత ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు నేను మీ బావగారు దొరికారు అన్న విషయం చెప్తే ఇంకెంత హంగామా చేస్తారో. అంటే మా బావగారు నిజంగానే దొరికారా? ఎక్కడ దొరికారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అవన్నీ ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది? డైరెక్ట్గా వచ్చి మీరే చూసుకోండి. అలాగే, నేను వెంటనే బయలుదేరుతున్నాను.